వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతిలో ఒకప్పుడు లెక్కలేనన్ని చెరువులు, కుంటలు ఉండేవి. వీటిలో చాలా వరకు సహజ సిద్ధంగా ఏర్పడినవే. వాటిలో కొన్ని మానవ నిర్మాణాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అవన్నీ మాయమవుతూ వస్తున్నాయి. చాలా వరకు వాటి ఆనవాళ్లను కోల్పోతున్నాయి. శేషాచలం కొండల నుంచి వర్షపు నీరు పల్లానికి పారి చెరువులు, కుంటలకు నీరు చేరటంతో జలకళను సంతరించుకునేవి. కాలక్రమేణా ఇవి ఉనికిని కోల్పోతూ ఉండడంతో నగరవాసులకు వేసవి కష్టాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జల వనరుల కబ్జాపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. చెరువులు, కుంటల మధ్య శతాబ్దాల క్రితం ఆధ్యాత్మిక నగరం తిరుపతి వెలిసింది. కాలక్రమంలో నాగరికత పెరిగి తిరుపతి మహానగరంగా విస్తరించింది. సుమారు 900 సంవత్సరాల క్రితం వెలిసిన అత్యంత పురాతనమైన మంచినీళ్లు గుంటకు ఘనమైన చరిత్ర ఉంది. తిరుపతిలో పదుల సంఖ్యలో చెరువులు, అంతకు మించి ఊట కుంటలు ఉండేవి. ఇందులో అవిలాల చెరువు, తుమ్మలగుంట చెరువు, బొంతాలమ్మ చెరువులో కొంత భాగం, తాళ్లపాక చెరువు, సింగాలగుంట, కొరమేనుగుంట, చెన్నయ్య గుంట, పాచిగుంట, తాతయ్య గుంట, సింగిరి గుంట, కేశవాయన గుంట, రామచంద్ర గుంట చెరువులు కనుమరుగయ్యాయి. చెరువులు, గుంటలు కనుమరుగైపోగా వాటి పేర్లు మాత్రం ఆక్రమణకు గురై కాలనీలుగా వెలిసిన వీధులకు పెట్టుకున్నారు. అయితే ఒక్క మంచినీళ్లు గుంట మాత్రం ఆక్రమణకు గురి కాకుండా నగరపాలక సంస్థ సంరక్షించడంతో ఇదొక్కటి ఆక్రమణకు గురి కాకుండా మిగిలింది. ఇది అత్యంత పురాతనమైన కుంట కావటం, ఇందులో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉండటంతో దీన్ని అన్యాక్రాంతం చేయకుండా కబ్జారాయుళ్లు వదిలేశారు. ఇది ఊటగుంట కావటంతో వేసవిలో కూడా ఇందులో నీరు ఉంటుంది. గత కొంతకాలంగా ఈ గుంటపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికులు చెత్త, చెదారం, వ్యర్థాలను వేసి కలుషితం చేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి తిరుపతి చుట్టుపక్కల అనేక ప్రాంతాలకి అలిపిరి దగ్గర నుంచి పెద్దకాపు వీధి వరకు, బస్టాండు అంతవరకు ఆ ఏరియా వరకు చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికి కూడా ఒక మంచినీళ్ళ గుంట తాగేదానికి కావచ్చు, ప్రతి ఒక్క నిత్య అవసరం కావచ్చు, తిరుమలకి అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఈ దారిలో పోయేవారికి అక్కడ సేద తీరడానికి కావచ్చు, నీళ్ళు తాగడానికి కావచ్చు, వాళ్ళ అవసరాలకి ఈ మంచినీళ్ళ గుంట ఉపయోగపడే విధంగా ఉన్నింది. కాలక్రమేణా ఇప్పుడు స్విమ్స్, బర్డ్, రోయా హాస్పిటల్ వ్యర్థాలన్నీ కూడా అక్కడ యూడీసీ సిస్టమ్ లేని దానివల్ల అక్కడే అన్నీ వేస్ట్ అక్కడ పూడ్చిపెట్టడం వల్లనో లేకపోతే అక్కడే వదిలేయడం వల్ల ఆ భూమిలోంచి ఈ వేస్ట్ వ్యర్థమంతా కూడా భూమి కలుషితం అయిపోయి, అలాగే వర్షం వచ్చినా లేదంటే ఇంకెక్కడ నుంచి కపిల్ తీర్థం నుంచి వచ్చే నీళ్లు, అలిపిరి నుంచి వచ్చే నీళ్లు కూడా వచ్చి ఈ మంచినీళ్ళ కుంటలో కలవడం వల్ల పూర్తిగా కలుషితం అయిపోయిందని చెప్పి మొన్న స్థానిక కార్పొరేటర్ నరసింహన్న గారు ఒక వాటర్ ప్యూరిఫైర్ సర్టిఫికేట్ కూడా తీసుకురావడం జరిగింది. అందులో తాగడానికి పనికిరాని నీళ్ళు ఇవి అని చెప్పడం జరిగింది. అదే నీళ్లు భూమిలో ఇంకి చుట్టుపక్కల బోర్లు వేసుకున్న వాళ్ళకి కావచ్చు, అలాగే తెలుగు గంగ వాటర్ సప్లై లైన్లలో కావచ్చు కలవడం వల్ల కొంతమంది అనారోగ్యాలు పడుతున్నారని చెప్పేసి స్థానిక కార్పొరేటర్ చెప్పడం, చుట్టుపక్కల కార్పొరేటర్లు కొంతమంది దాన్ని గుర్తించి కాళ్ళ వాపులు, చేతి నొప్పులు, అలాగే కొంతమంది తెలియని దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుందనే విషయం చెప్పారు. వందల ఏళ్లుగా ఉన్న మంచినీళ్లు గుంటకు ఘనమైన చరిత్ర ఉంది. నిరంతరం నీరు ఉబికి పైకి వస్తున్న మంచినీళ్లు కుంట నీటిని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి కైంకర్యాలకు వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడి నీరు ఎంతో స్వచ్ఛంగా, రుచికరంగా ఉంటుంది. ఊటకుంట కావటంతో చుట్టుపక్కల ఉన్న బావులకు, బోర్లకు నీరు పుష్కలంగా ఉండేది. రాను రాను గుంటలో వ్యర్థాలు ఎక్కువ కావటంతో నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్ల గుంటలోని నీటిని చెన్నైలోని ఓ ల్యాబ్ లో పరీక్షించగా చర్మ వ్యాధులు, కంటి చూపు తగ్గటం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని రిపోర్ట్స్ ద్వారా తేటతెల్లమైంది. గుంట చుట్టూ ప్రహరీ గోడ కట్టి పరిరక్షించినట్టే అందులో వ్యర్థాలు వేయకుండా కూడా గట్టి చర్యలు చేపట్టాలని అధికారుల్ని కార్పొరేటర్ నరసింహ కోరుతున్నారు. స్థానికంగా దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10 వార్డులకు సంబంధించిన సమస్య ఇది. మంచినీళ్ళ గుంట అనేది తిరుపతిలో ఎంతో ప్రాచీనమైనది. తిరుపతికి మిగిలిన ఒకే ఒక మంచినీళ్ళ గుంట, మంచినీళ్ళ కొలను కూడా ఇదే. తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా గుంటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా కాలక్రమేణా భూస్థాపితమైపోయినాయి. ప్రజలకు మిగిలిన ఏకైక మంచినీటి వనరు ఇది. దీంట్లో నుంచి
ఊట కానీ దాంట్లో మంచినీళ్ళ గుంట నిండితే చుట్టుపక్కల 10 వార్డులకు సంబంధించిన బోర్లన్నీ కూడా నిండుతాయనేది ఒక ప్రతీతి. ఎందుకంటే మంచినీళ్ళ గుంట ఎండిపోయిందా ఈ బోర్లన్నింటిలో కూడా నీళ్లు అడుగంటిపోతాయి. మంచినీళ్ళ గుంటలో నీళ్లు సమృద్ధిగా ఉంటే ఈ బోర్లన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ 10 వార్డులకు సంబంధించిన ఈ సమస్యని ఆ మంచినీళ్ళ గుంట పొల్యూషన్ అయిపోయిందని దాదాపుగా ఇప్పటికీ నేను గడిచిన 4 సంవత్సరాల్లో కనీసం 4 కమిషనర్లకి తీసుకెళ్ళి ప్రత్యక్షంగా చూపించాను. మన సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారికి కూడా చూపించాను. ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన సత్వరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మంచినీళ్ళ గుంటలో నిజమైన గోవిందరాజుల స్వామి విగ్రహం ఉంది. గతంలో దీనిపైన ఈ పరిరక్షణకి నేను గట్టిగా పోరాటం చేస్తే అప్పుడు ఉన్న కమిషనర్ వినయ్ చంద్ గారు మంచినీళ్ళ గుంటకి ప్రహరీ గోడని కట్టించడం జరిగింది. ఇలా ఈ మంచినీళ్ళ గుంట పొల్యూషన్ అయిపోవడానికి ప్రధానమైన కారణం రుయా హాస్పిటల్, బర్డ్స్, స్విమ్స్, పద్మావతి మెడికల్ కాలేజ్, ఇలా పైన ఎగువ ప్రాంతంలో ఉన్న పైన హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమైనాయంటే పాతకాలంలో వీటికి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం మూలాన వీటిలన్నింటినీ కూడా ఆపరేషన్ చేసిన వ్యర్థాలైతేమి, పేషెంట్లు వదిలిన మలమూత్రాదులైతేమి వీటినన్నింటినీ కూడా సెప్టిక్ ట్యాంకుల్లో నిల్వ చేసేవాళ్ళు. కాలక్రమేణా మారిన పరిస్థితుల్లో ఈ ఏరియా అంతా బౌలర్స్తో నిండిపోయింది. కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంకుల్లో నుంచి భూమిలో నుంచి మంచినీళ్ళ గుంట పొల్యూషన్ అయిపోయింది. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు దాదాపుగా 12 సంవత్సరాల క్రితమే తెలుసుకొని దాన్ని లాక్ చేయడం జరిగింది. అయితే ఈ మంచినీళ్ళ గుంటని ప్రక్షాళన కోసం ఈ మంచినీళ్ళ గుంటని మరలా ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ఒక్క అధికారి కానీ వచ్చిన కలెక్టర్లు కానీ ఎవరూ ప్రయత్నం చేయలేదు. దీనిపైన అవిశ్రాంతమైన పోరాటం గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాను. మొన్నే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా కలిశాను. దయచేసి మంచినీళ్ళ గుంటని పర్యవేక్షణ, ఎందుకంటే గోవిందరాజ స్వామి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ మంచినీళ్ళ గుంటను ప్రక్షాళనకి మీ వంతు సహాయం చేయండి. తిరుపతి మంచినీళ్ల గుంటకు మరో చరిత్ర ఉంది. ఒకప్పుడు చిదంబరంలో ఉండే గోవిందరాజస్వామి రామానుజాచార్యుల చొరవతో తిరుపతికి తరలి వచ్చారు. అయితే మనం ఇప్పుడు గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనం చూస్తున్న విగ్రహం శుద్ధముక్కతో చేసింది. సాధారణంగా ఆలయాల్లో ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కూడా మొదట రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుని ఆ తర్వాత శుద్ధ విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ రాజు శైవ భక్తుడు కావటంతో వైష్ణవ దేవాలయాలను ధ్వంసం చేయసాగాడు. ఆ సమయంలోనే సముద్రంలో వేసిన గోవిందరాజస్వామి వారి విగ్రహం కొన్ని సంవత్సరాలకు బయటపడటంతో వైష్ణవులు ఆ విగ్రహం రాజుకి తెలియకుండా తిరుపతికి తరలించారు. అయితే అనేక సంవత్సరాల పాటు సముద్ర గర్భంలో విగ్రహం ఉండటం వల్ల ఆ విగ్రహానికి పగుళ్లు రావటంతో కైంకర్యాలు చేయటానికి పనికి రాదని ప్రస్తుతం ఉన్న నృసింహ తీర్థంలో ఓ మహావృక్షం కింద ఉంచారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన నృసింహ తీర్థం అధికారుల పర్యవేక్షణ లేక చెత్త చెదారంతో కలుషితంగా మారిపోతోంది. దయచేసి ఇక్కడ ఈ మంచినీళ్ళు తాగి చాలా వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు ఇప్పటికన్నా కూడా మరమ్మతు చేయాల్సిందిగా కోరుతున్నారు. దాన్ని కొద్దిగా మరమ్మతులు చేసి దాన్ని కొద్దిగా ఇచ్చేసుకొని దాన్ని రెడీ చేయాలని కార్పొరేటర్ వాళ్ళంతా చాలామంది చెప్పారు కదా, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా దాన్ని స్పందించి దాన్ని ఏదైనా కొంచెం ఆలోచించి చేస్తే మంచిదిగా ఉంటుంది అని ఆలోచిస్తుంది. ఇప్పటికైనా అధికారులు మంచినీళ్ల కుంటను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఒకప్పుడు తిరుపతికి నీటి ఎద్దడి ఉండేది కాదు. ఈ కుంట వలన బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉండేవి. చెరువులు, కుంటలు పూడ్చేయటం వల్ల నీళ్లు లేక బావులు బావురుమంటున్నాయి. నిజంగా చెరువులను కాపాడితే ఇంకుడు గుంటలు అవసరం ఏముంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువులను ఆక్రమిస్తూ ఉంటే పట్టించుకోని ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు తవ్వమని ఉచిత సలహా ఇస్తోంది. ఎన్ని ఇంకుడు గుంటలైతే ఒక్క చెరువుతో సమానమో ఆలోచించాలని కోరుతున్నారు.